సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా స్థాయిలో డిసెంబర్ 23, 24, 26 తేదీలలో జిల్లా వ్యాప్తంగా 100 బైకులతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 23 గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బైక్ ర్యాలీని ముప్పాల నాగేశ్వర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ పొన్నికల్లు, తుళ్లూరు, ఉండవల్లి, తాడపల్లి మీదుగా ప్రయాణించి సాయంత్రం మంగళగిరి చేరుకుంటున్నారు. మంగళగిరిలో బైక్ ర్యాలీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 24 ఉదయం 8 గంటలకు ఆత్మకూరు నుండి ప్రారంభమయ్యే రెండో రోజు బైక్ ర్యాలీ దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, పెదనందిపాడు, పత్తిపాడు మీదుగా సాగి సాయంత్రం గుంటూరు చాలికంటలో కమ్యూనిస్టు బొమ్మల సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. మరి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, తాపన నాటి నుంచి రైతులు, కార్మికులు, కర్షకులు, పేదలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తూ వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను తన మిత్రులైన అదానీ, అంబానీలకు దారదత్తం చేస్తుందని మండిపడ్డారు. డిసెంబర్ 26 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఈ డిసెంబర్ 26 క్రిస్మస్ మరుసటి రోజు సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు దినోత్సవం. భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, కర్షకులు, యువకులు, మేధావులు, మహిళలు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారికి ఒక గొప్ప పండుగ. హిందువులకి సంక్రాంతి, క్రైస్తవుల క్రిస్మస్, ముస్లింలకి రంజాను ఎలా ఉంటుందో శ్రామిక ప్రజలందరికీ డిసెంబర్ 26 శత వార్షికోత్సవ పండుగ. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ బైకు యాత్రలో ఎక్కడికక్కడ జాయిన్ అవుతూ 26 ఉదయం అశోక్ నగర్లో జరిగే బహిరంగ సభకి రామ్జీ పేరు, మోడీజీ పేరు పెట్టుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు ఒక పరికమైన చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాని మూలంగా అనేక రాష్ట్రాలు 10% భరించే పరిస్థితి ఇవాళ 40% భరించేటట్టుగా మార్చారు. అంటే ఈ స్కీమ్ని గాంధీ గారి పేరుతో పాటు ఈ జాతీయ ఉపాధి హామీ పేరుతో వలసలు నిరోధించడానికి 63 మంది కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యులు ఉభయ సభల్లో కొట్లాడి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చట్టం. మీ అందరికీ తెలుసు, వేసవికాలం సీజనల్ వస్తే పిల్ల జలతో తట్టలు బుట్టలు నెత్తిన పెట్టుకొని రైలు నింపి వలస కూలీలు పోతుంటారు. దాన్ని నిరోధించడానికి పెట్టిన ఈ చట్టాన్ని నీరుగారుస్తున్నారు. అలాంటి కమ్యూనిస్టు పార్టీ వచ్చే నెల అంటే జనవరి 18న ఖమ్మంలో ముగింపు సందర్భంగా మరి ర్యాలీలు, బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఈ రోజున ఈ ప్రారంభమైన బైక్ ర్యాలీ మరి మంగళగిరి తర్వాత తెనాలి, పొన్నూరు, అట్లాగే పత్తిపాడు మీదుగా గుంటూరు రేపు వస్తుంది. అట్లాగే 26వ తారీఖున నగరంలోని అన్ని డివిజన్లు కవర్ అవుతూ మరి ప్రదర్శన అనంతరం ఇదే సెంటర్ నుంచి ప్రదర్శన బహిరంగ జరుపుతాం. అనంతరం అశోక్ నగర్లో బహిరంగ సభ కూడా జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలని బహిరంగ సభకి మరి రాష్ట్ర కార్యదర్శి సీతరయ్య గారు, జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వర గారు, కార్యదర్శి వర్గ సభ్యులు జంగా రజిత్ కుమార్ గారు, అన్ని డివిజన్లకు సంబంధించి కార్యదర్శి అంతా కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ 3 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.